మన భక్తిని మనం పాటిస్తున్న నిష్టని మనం చూసుకోం, దేవుడు అనుగ్రహించలేదని అంటాం. అలా అనడం మానేసి ఈ నెల్లాళ్ళు గణాధిపతిని, ఆశ్వీజ మాసం అంతా అమ్మవారిని, కార్తీక మాసం అంతా శివుణ్ణి, మార్గశిర మాసం అంతా విష్ణువుని, ఇలా ఇంచుమించు ప్రతి నెలలోనూ ఏ దేవుణ్ణి ఆరాధన చేయమని చెప్పారో ఆ దేవుణ్ణి మనం ఎటువంటి భేదభావం లేకుండా శుద్ధాద్వైత భావనతో కనుక సేవించినట్టయితే మనందరం జీవితాల్లో ప్రశాంతంగా హాయిగా ఉండగలం. అందుకోసం మనం గణాధిపతిని ప్రార్థన చేద్దాం. ఎవనియానచే ధరణినెంతటి విఘ్నములైన రాలిపడో. గణపతి ప్రత్యేకతని గమనించండి. ఆయన విఘ్నాధిపతి అంటాం. అంటే విఘ్నాలు రాకుండా చేస్తాడంటారు. విచిత్రం. నేను హైదరాబాద్లో మాట్లాడాను ఒక సభలో. ఎక్కడో ఏఎస్ రావు నగర్లో బయలుదేరాను. సభ ఎక్కడో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉంది.